నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనము నుండి చదువుకుందాం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. చాలు, స్తోత్రం చెప్పండి. 19వ వచనాన్ని కూడా చదువు తల్లి. నీ భూమి ప్రథమ ఫలములో, నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. అంటే పాలు త్రాగేటువంటి పిల్లను మీరు తీసుకురాకూడదు. తల్లి పాలు అంటే త్రాగి ఉంటుంది కదా, అంటే చిన్న పిల్ల. తల్లి పాలు కడుపులో ఉన్నటువంటి ఆ మేక పిల్లను మీరు నాకు తీసుకుని వచ్చి అర్పించకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుడు బానిసలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను విడిపించి వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆ దేశము వారికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారిని విడిపించి పస్కా పండుగ ద్వారా, పస్కా ద్వారా విడిపించి నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు వారితో కొన్ని మాటలు చెబుతున్నారు. వాటిలో ఈ మాటలు ముందు చాలా విషయాలు చెప్పారు, తర్వాత ఈ మాటలు చెబుతున్నారు. ఇది సంఘ సంబంధమైనటువంటి ఆలోచన దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నారు ప్రభు అంటే, నేను చెప్పినట్లుగా నీవు మంచిగా ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. కానీ నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏంటంటే ఫల సంగ్రహపు పండుగను మీరు ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫల సంగ్రహపు పండుగను మీరు ఆచరించాలి. ఫలమంతా సంగ్రహించుకున్న తర్వాత సంవత్సరం మీ లెక్కలన్నీ చూసుకోవాలి. ఎంత మైనస్, ఎంత ప్లస్, నీ జీవితంలో దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఎంతటితో ప్రారంభించాము, ఎంతగా ఆశీర్వదించబడ్డామో, వీటన్నిటిని బట్టి కృతజ్ఞత అర్పణల పండుగను మీరు చేయాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత అర్పణల పండుగను మీరు ఏర్పాటు చేయాలి. దీనిలో కొన్ని మాటలు చెప్పాడు. తల్లి పాలు కడుపులో ఉన్న పిల్లలను మాత్రం మీరు తెచ్చి నాకు ఇవ్వద్దు. హల్లెలూయా. అంటే దానిని దేనిని సూచిస్తుంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సంపూర్ణతను సూచిస్తుంది.
తల్లి పాలు విడిచిన తర్వాత ఆ గొర్రె పిల్లని నాకు మీరు తీసుకుని వచ్చి అర్పించాలి, కానీ తల్లి పాలతో ఉన్నటువంటి దానిని నాకు మీరు తేకూడదు అన్నాడు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, తీసుకుని వస్తే ప్రభువా నీవు మాకేమిస్తావు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము సరే మీరు తీసుకురమ్మన్నారు, మేము తీసుకుని వస్తాం, నీకు ఇస్తాం, నీవు మాకేం మేలు చేస్తావు అని ప్రశ్న వేయక మునిపే ప్రభువు చెబుతున్నాడు, ఇదిగో మీరు ప్రయాణమై బయలుదేరి వెళుతున్నారు కనుక నా దూతను నేను మీకు ముందుగా పంపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దూతలు దేవుని ప్రజల పరిచర్య కొరకు, దేవుని ప్రజలకు పరిచర్య చేయడానికి దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆరాధించుటకు దేవుని దూతలు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని వారసులైనటువంటి వారికి సెక్యూరిటీని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు భూలోకమందు మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఉంటే వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుంది? గవర్నమెంటు దాని ప్రకారం ఏమిస్తారు? సెక్యూరిటీని ఇస్తారు కదా. ఎప్పుడు అతను ఎమ్మెల్యేనో మినిస్టరో, అతను ఎంపీనో మినిస్టరో అయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారము, గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారము వారికి ఏమి ఇవ్వబడుతుంది అంటే సెక్యూరిటీ ఇవ్వబడుతుంది. గన్మెన్స్ ఇవ్వబడతారు వారి వారి స్థాయిని బట్టి. గుర్తుపెట్టుకోవాలి, వారి వారి స్థాయిని బట్టి గన్మెన్స్ ఇవ్వబడతారు, సెక్యూరిటీ ఇవ్వబడుతుంది. అలాగే దేవునిని ఎరిగి దేవునిలో తిరిగి జనించి మార్పు చెందినటువంటి దేవుని ప్రజల కొరకు దేవుడు అంటున్నాడు, నా దూతలు మీకు ముందుగా నేను పంపిస్తా. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. I will send my angel before you. I will send my angel before you. నా దూతను మీకు ముందుగా పంపిస్తా. వాడు మీ పాదమునకు రాయి కూడా తగలకుండా మిమ్మల్ని వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. నీవు నా మాట వింటే నీ కొరకు నేను సిద్ధపరిచిన దూతను నేను పంపిస్తా. వారు నీకంటే ముందుగా వెళ్తారు, నిన్ను క్షేమంగా అక్కడ చేరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దూత ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పంపబడింది అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. అన్నారు కదా, అన్నాడు సరే మంచిదేలే, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అలా జరిగిందా అనేటువంటి ఆలోచన క్రైస్తవునికి రావాలి. హల్లెలూయా. మాటలు చెబుతున్నందు కదా బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా దేవుడు తన దూతను పంపించి కాపాడా అనే విషయం మనకి తెలియాలి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని వాక్య గ్రంథం. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. దిస్ ఈజ్ ద స్పోకెన్ వర్డ్. పలకబడినటువంటి మాటలు. దేవుడు తన పలికినటువంటి మాట యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా వర్షము ఆకాశము నుండి, వర్షము కానీ మంచు కానీ బయలుదేరి భూమిని తడపకుండా అవి తిరిగి ఆకాశమునకు ఎలా చేరవో, నా నుండి బయలుదేరిన మాట నాకు అనుకూలమైన వారి పక్షముగా కార్యమును చేయకుండా అవి తిరిగి మరలా నా యొద్దకి రావు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఆయన యొద్ద నుండి బయలుదేరితే, ఆ వాక్యము వెడిలితే తనకు అనుకూలమైనటువంటి వారి పక్షముగా ఆ మాటను లింకప్ చేశాడు దేవుడు. ఎవరైతే దేవునికి ఫేవర్గా ఉంటామో, దేవునికి ఇష్టలుగా ఉంటామో,
దేవునికి అనుకూలముగా ఉంటామో వారి పట్ల వాక్యము నెరవేర్పులోనికి తెస్తుందట. హల్లెలూయా. నెవర్ ఫెయిల్స్, ద వర్డ్ నెవర్ ఫెయిల్స్. దేవుని వాక్యము ఎప్పటికీ కూడా నిరర్థకము కానేరదు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యమునకు అనుకూలముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దానియేలు గ్రంథములోనికి రండి. దానియేలు గ్రంథం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది. హల్లెలూయా. రాజుకు నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు ఒక ప్రతిమను చేయించి దానిని ఒక ప్రాంతంలో ఉంచి ఆ ప్రతిమకు ప్రతిష్ఠత చేస్తున్నాడు, ప్రాణ ప్రతిష్ఠత చేస్తున్నాడు. ఆ ప్రతిష్ఠత చేసేటప్పుడు అందరూ కూడా ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయాలి. అలా ఏర్పాటు చేయబడింది. ఆ బబులోను సామ్రాజ్యంలో నలుగురు వ్యక్తులు యూదులు కొనిపోబడ్డారు. యూదులు అక్కడ ఆ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు దండెత్తి వెళ్ళి ఆ రాజ్యాన్ని, యూదులను ఓడించి అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు, జ్ఞానం కలిగినటువంటి ఆ బిడ్డలను పట్టుకుని చెరగా తీసుకుని వచ్చి తన రాజ్యంలో వారిని ఉంచారు. హల్లెలూయా. వీళ్ళు ఎవరు అంటే యూదులు. విగ్రహాన్ని ఆరాధించినటువంటి వారు, అదృశ్యుడైన మహాదేవుడు, విశ్వచక్రవర్తి, ఈ అదృశ్య విశ్వమును కలుగచేసి పాలిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి ఆ మహాదేవుడు ఎరిగిన జనమే యూదులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ప్రజలు ఇక్కడ బందీలుగా పట్టబడ్డారు. దేవుని ప్రజలు ఎక్కడ పట్టబడినా, ఎక్కడ బానిసలుగా మార్చబడినా వారి దేవునిని ఆరాధించుట మాత్రము వారు మానుకోరు. హల్లెలూయా. ఎందుకంటే వారి దేవుడు ఎవరో వారు ఎరుగుదురు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఈ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ ప్రతిమను చేశారు, ప్రాణ ప్రతిష్ఠత చేస్తున్నారు. వీళ్ళందరినీ పిలిపించారు, ఆ దేశంలో ఉన్న వారందరినీ. ఈ పిల్లను గ్రోవులు ఏర్పాటు చేశారు, బాజా భజంత్రులు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అందరూ కూడా సాగిలపడాలి అని శాసనం, రాజశాసనం జరిగింది. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి వారిని అధిపతులుగా నియమించాడు రాజు. వారి యొక్క జ్ఞానం, వారి యొక్క ఆలోచన విధానం, వారు దేవునిని ఆరాధించేటువంటి విధానం, వారు ఎంత సౌమ్యంగా ఉంటారో, ఎంత ఆలోచన కలిగి ఉంటారో అనేటువంటిది ఆ రాజు వారిని గమనించాడు. హల్లెలూయా. వారి క్రమం, వాళ్ళ ఉదయకాల ప్రార్థన, వారి మధ్యాహ్నం ప్రార్థన, వారి సాయంకాల ప్రార్థన, ఇదంతా వాళ్ళ క్రమాన్ని ఆయన గుర్తించి వారిలో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వారిని తీసుకొని వారికి ఆ రాజ్యం మీద అధికారులనుగా నియమించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రమం. క్రైస్తవుడు అంటే యూదుడు అనగా దేవుడు అదే చెప్పాడు, మీరు నా మాట వింటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉన్నారు.
చూసారా, అప్పు ఇచ్చువారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకునేవారుగా మీరు నా మాట వినాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, జరుగుతున్న విషయం. ఎప్పుడైతే ఆ బాజా భజంత్రీలు మోగాయో అందరూ సాగిలపడ్డారు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ముగ్గురు దానియేలు రాజు యొక్క గృహంలో ఉన్నారు. ఆయనని అంత ఘనంగా ఘనపరిచాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, రాజు ఆజ్ఞ ఏంటంటే ఎవరైతే ఈ బొమ్మకు ప్రతిష్ఠిత చేస్తున్నప్పుడు సాగిలపడరో వాళ్లను అగ్ని గంధకం ఏర్పాటు చేసి ఆ అగ్నిగుండంలో వారిని పారవేయాలి, వాళ్ళను పడవేయాలి. అంటే రాజాజ్ఞ ఎవరైతే వినరో, ఎవరైతే లోబడరో రాజుకి, వాళ్ళను తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. ఎవరైనా సరే అప్పుడప్పుడు శ్రమలు క్రైస్తవులకు వస్తాయి, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఆమేన్. క్రైస్తవుని కంటే శ్రమలు రాకుండా ఉంటాయి, ఆకలి కాకుండా ఉంటుంది, వస్త్రాలు వేసుకోపోయినా పర్వాలేదు, ఎవడురా నువ్వు అని హిమాలన్నాడు. క్రైస్తవుడు అంటే ఆకలి లేదు, క్రైస్తవుడికి శ్రమ రాదు, మానవ దేహంలో లేము, జ్వరం రాదు, తలనొప్పి రాదు, ప్రకృతి ప్రభావం వల్ల జలుబు చేయదు, దగ్గు రాదు, దేవుని నమ్ముకున్నారుగా అంటే. గమనించండి దేవుని సంఘమా, ఈ దేహము ప్రకృతి నుండి దేవుడు చేశాడు కనుక ప్రకృతి ఆటుపోట్లకు దెబ్బతింటుంది. హల్లెలూయా. కనుక దీనికి ఆధ్యాత్మిక స్థితికి ఎప్పుడూ కూడా ముడి పెట్టకూడదు. దేవుడు అన్నాడు, మిమ్మలను అయినప్పటికీ మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. అందుకే కదా దేవుడు తన దేహాన్ని పగలగొట్టారు, పగలగొట్టబడిన బ్రోకెన్ అంటాడు. బాడీ హ్యాస్ బ్రోకెన్ అవుట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, షడ్రకు, మెషక్, అబేద్నెగో, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కదా, ప్రేమిస్తున్నా. ఇదిగో మీ కొరకు కాదు ఈ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసింది, ఎవడైతే దీనికి సాగిలపడో వాడి కొరకు ఈ అగ్నిగుండం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. గమనించండి దేవుని సంఘమా, ఎప్పుడైతే ఈ మాటను వినండి, ఆ మాట చదవండి, చదివితే ఎంత బాగుంటుందో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. శద్రకును మేషకును 15వ వచనము చదవండి. సరే, మీరు నమస్కరింపని ఎడలా, అక్కడి నుంచి చదువుతల్లి. తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రకు, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఇప్పుడు రాజుతో ఇలాగూ చెబుతున్నారు. రాజా అంటున్నాడు. రాజు అన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడైనా విడిపించగలిగిన వాడు ఉన్నాడా అన్నాడు. ఆమేన్. అప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటున్నారు కదా, రాజా ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి, నెబుకద్నెజరు చాలు. దేవుని విషయం వచ్చేటప్పటికి ఎవడిని లెక్క చేయని జనం యోధులు. అక్కడ ఉన్నటువంటి రాజు, ఇక్కడ ఉన్నటువంటి వారు బానిసలు. వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఎవడైనా ఉన్నాడా అనేటప్పటికి వాళ్ళకి రోషం ఎంత భీకరంగా బయటకు వచ్చిందంటే, రాయ్ నెబుకద్నెజరు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం.
మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా నా చేతిలో నుంచి అనగానే వాళ్ళకి ఎంత రోషం పుట్టుకొచ్చిందో. ఏకవచనంతో మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు ఎవడైనా ఆ రాజ్యమునకు చక్రవర్తి కదా, చక్రవర్తితో ఒక చిన్న ఆఫీసర్ వస్తేనే చేతులు కట్టుకుని స్వామి స్వామి దండం స్వామి స్వామి అనేటువంటి వాళ్ళ విధానంలో వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో వెంటనే మాట్లాడుతున్నారు. రేయ్ నెబుకద్నెజరు, ఈ మాట విను నువ్వు, ఇందును గురించి ఈ మాట విన అన్నారు. ఓకే, స్తోత్రం, హల్లెలూయా. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా నువ్వు వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేస్తానంటున్నావు, కానీ ఇందును గూర్చిన దీని గూర్చినటువంటి ప్రత్యుత్తరం తిరిగి చెప్పవలసిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం మండుచున్న వేడిమి గల ఈ శ్రమలలో నుండి, ఈ అగ్ని గుండములో నుండి రక్షించగలిగిన సమర్థుడు. చెప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. ఈజ్ వాట్ టు డెలివర్ us. He is worthy to deliver us from the fire. Hallelujah. ఇప్పుడు రాజా ఉన్న ఊరుకుంటాడా? వీళ్ళ తస్సదియే వీళ్ళ సంగతి ఎట్లా ఉంది, కానీ అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి రా అన్నాడు. అగ్నిగుండాన్ని బహుబలముగా మండేటట్లుగా చేశారు. హల్లెలూయా. అగ్నిగుండం మండుతుంది. ఈ 3 పిల్లల్ని పట్టుకు బలవంతులైనటువంటి వారు అక్కడ రాస్తాడు, బలవంతులను అని రాస్తాడు. చూడండి మాటను. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. స్తోత్రం చెప్పండి. 20వ వచనం చదువు. 20th verse. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని, ఏంటట? తన సైన్యములో ఉన్నటువంటి బలిష్ఠులు కొందరిని ఆర్మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ పీపుల్, బలిష్ఠులు బలమైనటువంటి వ్యక్తులను ఆయన పిలిచి, రాజు వీళ్ళను తీసుకుని వెళ్ళి కట్టేసి అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరట వాళ్ళు? బలిష్ఠులైనటువంటి వారు. వేసినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ బలిష్ఠులైనటువంటి వారు అగ్ని కీలకములకు, అగ్ని ఆ ఫైర్కి వేడికి కాలిపోయారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజు చూస్తూ ఉన్నాడు. వేయబడినటువంటి వారు 3 ఉన్నారు. 3 ఎప్పుడైతే అగ్నిలోనికి, ఆ శ్రమలలోనికి వేయబడ్డారో వెంటనే దేవుని దూత దిగి వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతే దిగి వచ్చిందట. దిగి వచ్చి వారితో పాటు నడుస్తూ ఉన్నారట అగ్నిలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీ యావత్ బాధలో నేను బాధను పొందుతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజల యొక్క యావత్ బాధలో దేవుడు బాధను పొందుచున్నాడు. నువ్వేదో ఒక్కరివే శ్రమ వచ్చినట్లుగా అనుకుంటున్నావేమో. నీ శ్రమలో నీ దేవుడు నీతో ఉన్నాడు అనే సంగతి క్రైస్తవులు, సంఘము మరువకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత దిగి వచ్చి వారి మధ్య సంచరిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాడు రాజుకు 4 కనబడుతున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచాడు. రే, ఎంతమంది నేశారు మీరు? 3 నేశాం. వేసిన వాళ్ళు కూడా బలిష్ఠులైనటువంటి వారు. వేసిన వారు చచ్చారు, వేయబడినటువంటి వారు లోపల ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నేశారు? 3 నేశాం. నా కళ్ళకు 4వ వాడు తిరుగుతున్నాడా? 4వ వాడు నా కళ్ళకు కనబడుతున్నాడు. 4వ వాడు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సమాజమా, సంఘమా, నిన్ను విడిపించిన దేవుడు నిన్ను విడవలేదు. లోకము నుండి, పాపము నుండి విడిపించిన దేవుడు నిన్ను వెన్నంటి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. గమనించండి, అప్పుడు వెంటనే వారిని పిలిపించాడు బయటికి. ఓ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారలారా, మీరు రండి, మీరు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. 28వ వచనం చదవండి. వాళ్ళను చూసినప్పుడట వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములు తగలకుండుటయు వారు చూచిరి. అప్పుడు నెబుకద్నెజరు, షడ్రకు మెషకు అబేద్నెగో అని వారులారా, నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగో అని వారులా, మీరు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. తన్ను ఆశ్రయించిన వారిని, హల్లెలూయా, తన్ను ఆశ్రయించిన వారిని, తన్ను ఆశ్రయించిన వారిని వారి కొరకు దూతను పంపి వారిని రక్షించెను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం బండి తోలుతూ కింద పడినప్పుడే కాలు ఎరగలేదు, చెయ్యి ఎరగలేదు, ఏం కాలేదు, బండి మాత్రమే దెబ్బ తగిలింది అని సాక్ష్యం చెబుతారు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. కింద పడ్డాను, నాకేం కాలేదు, నేను ఇటు తిప్పబోయి ఇటు తిప్పాను. ఎక్కడరా నువ్వు తిప్పేది రోయ్? దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడా. హల్లెలూయా. నీవు ఆయన యందు నమ్మిక ఉంచావు కనుక ఆయన నిన్ను కాపాడటానికి, తన వాగ్దానమును మర్చిపోయేవాడు కాడు కనుక దూతను పంపి ఆయన నిన్ను కాపాడా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యము ఆకాశమందు స్థిరముగా ఉంది. మేము బలహీనులమైనప్పటికీ నీ వాగ్దానము నెరవేర్చుట విషయంలో నీవు శక్తిమంతుడవు. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యమును నీవు నెరవేర్చుటలో నీవు శక్తి కలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ విశ్వాస్యత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, నీకు ముందుగా నడుచడానికి, నీకు ముందుగా నా దూతను పంపిస్తా. నీవు నా మాట వింటే నేను నీకు తోడుగా నా దూతలను ఉంచుతా. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి.